నమస్కారం ఇది సంగతికి స్వాగతం కొలంబియా బ్రెజిల్ అక్కడి నుంచి మెక్సికో ప్రధాన కేంద్రం అటు నుంచి కొండల మధ్య నుంచి అడ్డదారుల్లోంచి అక్రమ మార్గాల్లోంచి టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు నేరుగా అగ్రరాజ్యంలోని కాలిఫోర్నియా అరిజోనా నగరాల్లోకి అక్కడి నుంచి అమెరికా అంతటా ఇటు ఆఫ్రికాలోని పేద దేశాల నుంచి ఆ ముఠాల నెట్వర్క్ ద్వారానే భారత్ చైనాల్లోకి మాదకాల స్వైర విహారం ఇది మెక్సికో కొలంబియా డ్రగ్ రాకెట్ ఎత్తుగడలు ఇప్పటికే అమెరికా కూడా నిలువరించలేనంత పెద్ద సమస్యగా మారింది. ప్రపంచాన్ని హెరాయిన్ కొకైన్ మారిజోనాల మత్తులో చిత్తు చేస్తోంది. మెక్సికో ప్రభుత్వం 2006లోనే ముఠాలపై యుద్ధం ప్రకటించింది. అమెరికా కూడా పోరాడుతోంది. తాజా లెక్కల ప్రకారం ఈ 5 ఏళ్లలో మాదక ద్రవ్య సంబంధ మరణాలు 50,000 పైనే. అయినా తగ్గని ముఠాల జోరు కలవర పెడుతోంది. నల్లధనమే పెట్టుబడిగా ఉగ్రవాద సహకారంతో రెచ్చిపోతోంది. అసలేం జరుగుతోంది? మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచవ్యాప్త కేంద్రం ఏది? మెక్సికో, కొలంబియా, తాజాగా బ్రెజిల్. అమెరికానే కలవరపెడుతున్నాయి ఆ దేశాల ముఠాలు. ప్రపంచ నలుమూలలా వారి అక్రమ కార్యకలాపాల క్రీనీడలు కనిపిస్తూనే ఉన్నాయి. దొంగదారుల్లో సంపాదించిన నల్లధనమే మాదక ద్రవ్యాల ముఠాకోరులకు ప్రస్తుతం అతిపెద్ద పెట్టుబడి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఉగ్రవాదులతోనూ చేతులు కలిపి భారత్ లాంటి దేశాల్లోనూ విస్తరిస్తోంది ఆ అంతర్జాతీయ ముఠా. ఆ దేశ ప్రభుత్వం మాదక ద్రవ్య ముఠాలపై యుద్ధం ప్రకటించిన వారి ఆగడాలు ఏమాత్రం తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. మెక్సికో లాటిన్ అమెరికా దేశాల్లో ఒకటైన ఆ దేశం నేరాలకు చిరునామా. మాదక ద్రవ్యాల ముఠాలకు అదే పెద్ద అడ్డా. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ రాకెట్ కు పెద్దన్న అదే. పక్కనే ఉన్న అమెరికా ఆ దేశం వల్ల భారీగానే నష్టపోయింది. అమెరికా సహా చుట్టుపక్కల దేశాల ఒత్తిళ్ల వల్ల మెక్సికో ప్రభుత్వం 2006 నుంచి డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి ఆ దేశంలో సైన్యానికి ముఠాలకు మధ్య రక్తపాతం సాగుతూనే ఉంది. గడిచిన 5 ఏళ్లలో మాదక ద్రవ్య సంబంధ మరణాలు సుమారు 50,000 నమోదయ్యాయని అక్కడి అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకటించింది. 2011లోనే సుమారు 13,000 మంది మరణించారు. తాజాగా ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసిన ఈ గణాంకాలతో మళ్లీ మెక్సికో డ్రగ్స్ రాకెట్స్ చర్చకొచ్చాయి. మెక్సికో ఆ దేశం పర్యాటకంగా ఎంత ప్రఖ్యాతిగాంచిందో నేరాలకు అంతే పేరుంది. సాధారణ మందులకు అవసరమయ్యే మాదక ద్రవ్యాల తయారీకి మెక్సికో కేంద్రం. అమెరికానే ఈ దేశానికి అతిపెద్ద దిగుమతిదారు. కన్నబిస్, మెటాఫిటమిన్ ప్రధాన సరఫదారు మెక్సికో. అదే అదునుగా మెక్సికో మాదక ద్రవ్యాల ముఠాలకు అడ్డాగా మారిపోయింది. 1980ల నాటికే ఆ దేశం ముఠాలతో నిండిపోయింది. అది ఎంత విస్తరించిందంటే అమెరికా డ్రగ్స్ రాకెట్ ను శాసించేంతగా ఎదిగిపోయింది. మెక్సికో ముఠాలు అమెరికా శాంతి భద్రతలకే విఘాతం కలిగించేంతలా కార్యకలాపాలు సాగించాయి. అమెరికాకు వెళ్లే అక్రమ మార్గాలన్నీ మెక్సికో ముఠాలకు కొట్టిన పిండి. ఆ దేశ మాదక ద్రవ్యాల ముఠాల అక్రమ వ్యాపారం విలువ ఏటా గరిష్టంగా $5,000 కోట్ల అమెరికా న్యాయశాఖ అంచనా. మెక్సికో హెరాయిన్ ను, పక్కనే ఉన్న కొలంబియా కొకైన్ ను ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణా చేస్తున్నాయి. ఆసియా దేశాల్లో అప్పుడప్పుడు బయటపడే కొకైన్, హెరాయిన్లకు మూలాలు ఆ దేశాలే. అంతేకాదు మెక్సికో, కొలంబియాల నుంచి మధ్య అమెరికా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ రాకెట్స్ విస్తరించాయి. తాజాగా ఈ జాబితాలో బ్రెజిల్ కూడా చేరింది. 1980ల నుంచి మెక్సికో, కొలంబియాల వల్ల చుట్టుపక్కల దేశాల్లో మాదక ద్రవ్యాలు స్వైర విహారం చేస్తున్నాయి.
యువత జీవితాలు నాశనమవుతున్నాయి. బొలివియా, పెరు, వెనిజులా, కోస్టారికా, అంగోలాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ముఠాలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయని అమెరికా పరిశోధనలో తేలింది. మధ్య అమెరికాలోని గ్వాంటిమోలా, హోండ్రస్లు ముఠాలకు ఇప్పుడు ప్రధాన దారులయ్యాయి. కొలంబియా నుంచి ముఠాలు మెక్సికోలో ప్రవేశించి అక్కడి నుంచి అమెరికాకు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తుంటాయి. మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి నల్లధనం ప్రవేశించాక అది మరింత విశృంఖలంగా మారింది. దేశ విదేశాల అక్రమ సంపాదన మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి వెళుతోందన్నది బహిరంగ రహస్యమే. దానికి ప్రధాన కేంద్రం మెక్సికో. ఆ దేశాల్లో మాదక ద్రవ్యాల ముఠాలకు డబ్బులప్పజెప్తే వారు డ్రగ్స్ అమ్మి వాటిని డాలర్లలోకి మారుస్తారు. ఆ నగదు కట్టలను ట్రక్కుల్లోనూ కంటైనర్లలోనూ రహదారుల ద్వారా మెక్సికోకు తీసుకువెళ్తారు. అక్కడి నుంచి బ్యాంకుల్లోకి వెళ్లిపోతుంది. అలా నగదు తీసుకువెళ్తుండగా అమెరికా పోలీసులకు చిక్కిన సందర్భాలెన్నో. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధ్యయనం ప్రకారం మెక్సికో, కొలంబియాల్లో అవినీతి భారీగా పెరిగింది. ముఠాలను పట్టుకోవడానికి నియమించిన దర్యాప్తు బృందంలో 1500 మందిపై అవినీతి ఆరోపణలున్నాయి. మెక్సికో అధికారుల లెక్కల ప్రకారమే ఆ దేశంలో 90% నేరాలకు కారణం మాదక ద్రవ్యాల ముఠాలే. 2000 చివరి నాటికి అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ముఠాల అణిచివేతలో అక్కడి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. మెక్సికో వల్ల తీవ్రంగా నష్టపోతున్న అమెరికా మాదక ద్రవ్య వ్యతిరేక పోరు మొదలుపెట్టింది. అందుకు కొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. 2006 నుంచి మెక్సికో ప్రభుత్వము ముఠాలను అదుపులోకి తెచ్చేందుకు 4500 మందితో ప్రత్యేక బృందాన్ని తయారు చేసింది. ఈ 5 ఏళ్లలో దాదాపు 50,000 మందిని అంతం చేసినా ఇంకా డ్రగ్ రాకెట్ పట్టు సడలకపోవడం ఆ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. మరో ప్రమాదకరమైన పరిణామం కలవరపరుస్తోంది. మాదక ద్రవ్యాల ముఠాలకు ఉగ్రవాదులు తోడయ్యారన్న తాజా నిఘా సమాచారం ఆందోళన పరుస్తోంది. ఈ సమాచారం అమెరికా మాదక ద్రవ్య నిరోధక సంస్థ చెప్పింది. నార్కో టెర్రరిజం విస్తరిస్తే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది.